టెస్ట్ ఈరోజు మనం అల్ట్రా స్వాబ్ సో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. సో ముందుగా సో ఉజాలా తీసుకొని సో 2 డ్రాప్స్ అనేవి 2 గ్లాసెస్లో ఒక్కొక్క డ్రాప్ అనేది వేయండి ఈ విధంగా. సో జనరల్గా మనకి ఈ కలరు ఫ్లోర్ మీద పెడితే బేగా వదలదండి అది. సో జనరల్గా ఏంటంటే మనం సో దీన్ని క్లీన్ చేయడానికి మ్యాక్సిమం వాడేది ఏంటంటే లైజాల్ వాడుతామండి. సో ఇప్పుడు ఈ లైజాల్ అనేది లేదా మన ఇంట్లో ఉన్న యాసిడ్ అనేది ఇందులో వేయడం జరుగుతుందండి. మేడం ఒక సో ఒక గ్లాసులో మన ఇంట్లో వాడే స్వాబ్ అనే లైజాల్ లేదా యాసిడ్ అనేది వేయడం జరుగుతుందండి. సో ఇంకొక దాంట్లో మన వెస్టేజ్లో దొరికే అల్ట్రా స్వాబ్ అనేది వేయడం జరుగుతుందండి. సో చాలా తక్కువ అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా పనిచేస్తుంది అన్నది. సో వేసిన తక్కువ టైంలో మనకి కలర్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చండి. సో వేసిన తక్కువ టైంలో మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో అల్ట్రా స్వాబ్ వాడింది, కలర్ అనేది చేంజ్ అయింది కంప్లీట్గా. సో లైజాల్ వాడింది, సేమ్ అదే కలర్ అనేది ఉండడం జరిగిందండి. సో ఇప్పుడు సో అల్ట్రా స్వాబ్లో ఉన్నదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే సో దీన్ని కూడా కంప్లీట్గా మారుస్తుందండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, కంప్లీట్గా మనకి చేంజ్ అయిపోయిందండి. సో ఈ విధంగా మన అల్ట్రా స్వాబ్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. సో ఇది వాడడం వల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. ఎక్సలెంట్ స్మెల్ అండి. సో అందరూ కూడా ఈ అల్ట్రా స్వాబ్ అనేది వాడండి లేటెస్ట్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ.